హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. జాబ్ గ్యారెంటీలో కూడా కొంతమంది ఉన్నారు అండ్ స్టిల్ దే ఆర్ వర్కింగ్. కొంతమంది సొంతంగా వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. పార్ట్ ఆఫ్ ద కోర్స్ అడుగుతూ ఉన్నాను. కొన్ని వెబ్సైట్స్ చాలా అంటే ఏ విధంగా చెప్పాలి అని అంటే సార్, బ్రౌజింగ్ టైంలో ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది, అంటే కొంచెం స్లో ఉంటుంది. సో వెబ్సైట్ కూడా సో అలాంటప్పుడు ఏంటంటే మనీ ఎర్నింగ్కి కానివ్వండి, లేదంటే అలాంటప్పుడు ఆ వెబ్సైట్ బిజినెస్ కూడా రాదు, వెబ్సైట్ని మెయింటైన్ చేయడం కూడా కష్టమైపోతుంది, ఇంట్రెస్ట్ ఉండదు, వేస్ట్ కూడా, సింపుల్గా చెప్పాలి అని అంటే. అటువంటి ప్రాసెస్లో వెబ్సైట్ కంటెంట్ రన్నింగ్ కానివ్వండి, వెబ్సైట్ కానీ ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి, దాని త్రూ కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏ విధంగా ఉంటుంది సార్? యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పింది 100% రైట్ సార్. చాలా మంది వెబ్సైట్ స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారో కూడా వాళ్ళకి ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉండదు. బేసిక్గా ఎవరైనా వెబ్సైట్ స్టార్ట్ చేసేది ఎందుకు అంటే ఎక్కువ మనీ ఏం చేయడం కోసం, అది కంటెంట్ రైటింగా లేకపోతే బిజినెస్సా. కానీ సైట్ ఓపెన్ చేయగానే ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక సైట్ ఓపెన్ చేస్తే ఎంతసేపు చూస్తారు? ఇలా లోడ్ అవుతుంది అనుకోండి, చూస్తారా వెంటనే క్లోజ్ చేస్తారా? సో ఇవాళ అయితే ఎవరికి కూడా అంత ఓపిక లేదండి. అది కనుక ఇలా తిరుగుతుంది అంటే క్లోజ్ చేసి ఇంకో సైట్ ఉంటే వెళ్తారు, లేకపోతే ఇంకా లేరంటే. సో ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి వెబ్సైట్ కూడా స్పీడ్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చాలా వెబ్సైట్స్ ఏంటి అంటే వర్డ్ప్రెస్లో డెవలప్ చేస్తూ ఉంటారు, చాలా డిఫరెంట్ ప్లగిన్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల చాలా స్లో అయిపోతుంది. అలాంటి వెబ్సైట్స్కి వీళ్ళు ఒక సింపుల్ వెబ్సైట్ ద్వారా ఒక సొల్యూషన్ ఉందండి. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసరికి ఏంటి అంటే 10web.io. అదొక వర్డ్ప్రెస్ ప్లగిన్, చాలా సింపుల్ అండి. ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి మనం యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా మన సైటు 99% స్పీడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, 99%, 90 to 99% స్పీడ్కి వెళ్ళిపోతుంది. మీకు అది ఎలా చేయాలో ఏంటో కూడా చూపిస్తాను. ఈ ఒక్కటే ఐడియా ఉండటం వల్ల ఓన్లీ మనం ఇట్లా వెబ్సైట్ స్పీడ్ ఆప్టిమైజేషన్ అంటాం ఇది, ఆ సర్వీస్ కింద మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఈ వర్క్ తెచ్చుకోవాలన్నా కూడా ఏం చేయొచ్చు అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కేటగిరీ తీసుకోండి, హాస్పిటల్స్, స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్కూల్స్ తీసుకోండి. ప్లే స్కూల్స్ అని వెతకండి మీరు. ప్లే స్కూల్స్ నియర్ హైదరాబాదు, నియర్ బంజారా హిల్స్ అని వెతికి అక్కడ సైట్ చూపించింది గూగుల్ మ్యాప్లో. ఆ సైట్ ఓపెన్ చేసుకొని చూడండి, ఏది స్లోగా ఓపెన్ అవుతుందో వాళ్ళకి వెంటనే ఒక మెసేజ్ పంపించండి, మీ వెబ్సైట్ స్లోగా ఉంది, మేము దాన్ని స్పీడ్ చేస్తాం, ఇంత తక్కువ అమౌంట్లో చేస్తాం, ఇంత టైంలో చేసిస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ చేసి చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. దీనికి ఏంటంటే అంత ట్రూ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అది ఎలా చేయొచ్చు ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను. ఓకే సార్, ఓకే, ఒకసారి చూద్దాం. రైట్. డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళైనా సరే, ఐడియా లేని వాళ్ళైనా సరే, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉంటుందో ఇది కూడా మనం మనీ ఏం చేయడానికి ఒక సింపుల్ వే. ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి హెల్ప్తో మనం కొన్ని సర్వీసెస్ని మనకి పూర్తి నాలెడ్జ్ లేకపోయినా కూడా మనం అందించవచ్చు. అందులో ముఖ్యంగా ఈరోజు మీకు చెప్పబోయేటువంటి సర్వీస్ ఏంటి అంటే వెబ్సైట్ స్పీడ్ ఆప్టిమైజేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఉదాహరణకు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ప్లే స్కూల్స్ హైదరాబాద్ అని చెప్పి ఈ విధంగా సెట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ వెబ్సైట్ అని చెప్పి ఏదైతే చూపిస్తున్నాయో వాటన్నిటిని కూడా నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. దీనికైతే ఏ గూగుల్ మ్యాప్లో అయితే ఈ విధంగా వెబ్సైట్ అని చెప్పి చూపిస్తుందో ఆ సైట్స్ అన్నింటినీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక 2-3 సైట్స్ ఓపెన్ చేద్దాం. ఒక 5 సైట్స్ ఓపెన్ చేశాను నేను. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఏదో ఒక టాపిక్ గురించి, అది హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి బిజినెస్కి కూడా ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, బొటిక్ కావచ్చు, ఈ విధంగా మీరు ప్రతి కేటగిరీకి కూడా ఈ విధంగా మీరు సెట్ చేసి ఆ సైట్స్ ఓపెన్ చేసి చూడండి. ఈ సైట్స్ స్పీడ్గా లోడ్ అవుతున్నాయా, స్లోగా లోడ్ అవుతున్నాయా, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం ఏంటంటే వీటికి స్పీడ్ చెక్ చేయడానికి కూడా వెబ్సైట్ స్పీడ్ టెస్ట్ అని ఉంటుంది. మీకు దానిలో గూగుల్ది కూడా ఉంది, వేరేవి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ది తీసుకుంటున్నాం. దీనిలో ఈ విధంగా సైట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఎనలైజ్ అని క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ స్పీడ్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ సైట్ అనేది స్పీడ్గా ఉందా, స్లోగా ఉందా అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ సైట్ అనేది స్పీడ్ చాలా తక్కువ ఉంది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం చెక్ చేసిన తర్వాత ఏ సైట్ అయితే ఈ విధంగా స్పీడ్ తక్కువ ఉంది అని చెప్పి చూపిస్తుందో ఆ సైట్స్ వాళ్ళకి మనం ఒక మెసేజ్ చేసి, ఇదిగోండి నేను వేరే సైట్స్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది స్పీడ్ టెస్ట్ ఎలా ఉంది అనేది. ఒకటి pingdom.com, ఇంకొకటి వచ్చేసరికి gtmetrics.com. సో ఇక్కడ కూడా మీకు స్పీడ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇదిగోండి స్పీడ్ సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు, చాలా తక్కువ, చాలా స్లోగా లోడ్ అవుతుంది. కాబట్టి ఇదిగోండి వేరే రిజల్ట్ కూడా చూడవచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 7.62 సెకండ్స్ పడుతుంది. జనరల్గా ఏంటి అంటే ఏ సైడ్ అయినా కూడా 2 సెకండ్స్ లోపు వస్తేనే ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ సైట్ దేనిలో డెవలప్ చేశారో చూడండి.
వ్యూ సోర్స్లోకి వెళ్తే ఇక్కడ ఐడియా వస్తుంది మీకు WP కంటెంట్ ఈ విధంగా ఉంది అంటే ఇవన్నీ కూడా వర్డ్ప్రెస్లో తయారు చేసిన సైట్స్. సో ఇలాంటి సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఈ 10web.io ఈ 10web.ioలో 10web బూస్టర్ అని చెప్పి ఒక ప్లగిన్ ఉంది. ఇదిగోండి, ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ సైట్ స్పీడ్ అయినా కూడా ఆటోమేటిక్గా 90+ వస్తుంది. గూగుల్కి ఏ విధంగా అయితే ఒక సైట్ నుంచి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే ఇదిగోండి, చేయకముందు ఏ విధంగా ఉంది, చేశాక ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా అది స్పీడ్ అనేది ఈ విధంగా చేస్తుంది. ఇదిగోండి, మొబైల్లో అయితే ఈ విధంగా, డెస్క్టాప్ అయితే ఈ విధంగా, మొత్తం ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో ఇదిగోండి, వర్డ్ప్రెస్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అది చెక్ చేస్తుంది, మన సైట్ స్పీడ్ ఎంత ఉందో చెక్ చేసి ఈ విధంగా ఆప్టిమైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తుంది. మనం అది క్లిక్ చేసిన వెంటనే మన సైట్ స్పీడ్ సంబంధించినటువంటి అప్డేట్ అయిపోతుంది ఈ విధంగా. సో ఇట్లా మనం తక్కువ టైంలో వితిన్ సెకండ్స్లో మన సైట్ని స్పీడ్ చేయొచ్చు. ఈ విధంగా మనం వేరే వాళ్ళకి ఈ విధంగా సర్వీసెస్ అందిస్తూ మంచిగా మనీ అయితే ఎర్న్ చేసిన అవకాశం ఉంటుంది. దానికన్నా మీరు ఎవ్రీ మంత్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదు వన్ టైం అని కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో దానికి మీరు ఇక్కడ ప్రీమియం ప్లాన్ తీసుకున్నా కూడా ఇక్కడ మీరు ఒక $3 పే చేస్తున్నారు అంటే మీరు $10 $20 కూడా వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలామంది SEO ఏజెన్సీస్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలామంది ఏంటంటే ఈ విధంగా డిఫరెంట్ టూల్స్ ఉపయోగించుకుని చేస్తూ ఉంటారు. అందులో ఇదొక సింపుల్ టూల్. సో దీని ద్వారా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా SEO మీద నాలెడ్జ్ ఉంటే ఈ విధంగా ఈ సర్వీసెస్ అయితే అందించవచ్చు. లేని వాళ్ళైనా సరే మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ విధంగా మీరైతే స్టార్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అయితే చాలా మంది ఆన్లైన్ కోర్సెస్ ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. ఏ కోర్స్ ప్రస్తుతానికి అవైలబిలిటీ ఉంది సార్? మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అన్ని కోర్సులు ఉన్నాయి ఆన్లైన్. ఎస్ సార్, ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కానివ్వండి, ఎక్కువ మంది అడుగుతున్న కోర్స్ కానీ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి యూట్యూబ్ షార్ట్స్కి మానిటైజేషన్ ఆన్ అవబోతూ ఉంది కాబట్టి ఎక్కువ మంది ప్రస్తుతానికి అడుగుతుంది. నాకైతే యూట్యూబ్ షార్ట్స్ మీద అడుగుతూ ఉన్నారు. సో యూట్యూబ్ షార్ట్స్ మీద మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. 30 days లైవ్ క్లాసెస్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని అలా కోర్స్ జాయిన్ కావచ్చు. ఏ డేట్ నుంచి ఉండే అవకాశం ఉంటుంది ఏంటి? అది ఈ మంత్లోనే ఉంటుంది సార్. డేట్ అనేది అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతానికి ఏంటంటే కొంతమంది రెడీగా ఉన్నారు, ఇంకా కొంతమంది రాగానే మనం ఆ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి ఏదైనా మనీ ఎర్నింగ్ సోర్స్ గురించి చూస్తున్నారా, డిజిటల్ మార్కెటింగ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఆన్లైన్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదు యూట్యూబ్ కోర్స్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా యూట్యూబ్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా, కొత్త యూట్యూబ్ ఛానల్స్ మీరు పెట్టాలనుకుంటున్నారా, అండ్ షార్ట్స్ మీద మీరు ఆన్లైన్ కోర్స్ లేదా ఆఫ్లైన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, వెంటనే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆ విధంగా అయినా సరే అండ్ కోర్స్ డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి. వాటికి సంబంధించింది కూడా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే ఫలానా కోర్స్ మేము నేర్చుకుందాం అనుకుంటున్నాము, మా డీటెయిల్ ఇవి అని చెప్పి మీరు కాంటాక్ట్ నెంబర్ కనుక కింద ఇస్తే మీకున్న ఏ డౌట్ అయినా సరే పెట్టి కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా సాయి రమేష్ గారి టీంకి నేను పంపించడం జరుగుతుంది. ఆ విధంగా అయినా సరే ఫార్వర్డ్ చేస్తే మీకు కాల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టి ఫాలో అయ్యి అండ్ ఖచ్చితంగా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టి డేటా పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి నేను పంపించడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.